హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గురువారం కదండి. నా ఇష్టదైవం గురించి మీకు చెప్పాలని చెప్పని వీడియో చేస్తున్నానండి. నా ఇష్టదైవం ఎవరో తెలుసా అండి? పక్కనే ఉన్నారు, మీరు చూస్తూనే ఉంటారు. నా వీడియోస్లో ఎప్పుడు కూడా ఇక్కడే కూర్చొని నేను చేస్తూ ఉంటానండి. అటువంటి బాబా గారితో నాకు ఎలా పరిచయం అంటే, నాకు ఎలా తెలుసు ఏంటి కొన్ని విషయాలు ఆయన గురించి మీతో పంచుకోవాలని చెప్పని వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే అండి కొన్ని కొన్ని అద్భుతాలు కూడా జరిగాయన్నమాట. అంటే కోరుకున్నవి కొన్ని నాకు బాబాగారి దయ వల్ల దొరికాయండి. అలా నాకు కొన్ని కొన్ని జరిగాయన్నమాట నా జీవితంలో. అసలు మొట్టమొదట నాకు బాబాగారి గురించి ఎలా తెలిసింది అంటే అండి, ఫస్ట్ అండి, అంటే మామూలుగా మా చిన్నప్పుడు సాయిబాబా గారు అనేవారు కానండి, అప్పుడు మనకు తెలియదు, అంతగా తెలియదు అనమాట. మా అమ్మగారు ఎప్పుడు రాముడు కృష్ణుడు ఇలా ఈ దేవుణ్ణి కొలవటమే కానీ సాయిబాబా గారి గురించి తెలియదు. నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ డెలివరీ టైంలో అండి మా ఆడబడుచు, మా పెద్ద ఆడబడుచు అండి కుంకం తీసుకొచ్చారనమాట. సాయిబాబా గారి గుడి దగ్గర నుంచే ఏమో తెచ్చి డెలివరీ టైంలో ఇచ్చి అన్నారు, ఏముంది భాగ్య, ఇలా వెళ్తావు డెలివరీకి, బాబుని ఎత్తుకుని బయటకు వస్తావు, బాబా గారిని తలుచుకో, నీకు పెయిన్ వచ్చినప్పుడు అది అని చెప్పారండి. పెయిన్స్ వస్తున్నాయి, నాది నార్మల్ డెలివరీ అండి, సిజేరియన్ కాదు. పెయిన్స్ వస్తున్నాయి, అలాగే భరిస్తున్నాను, అలాగే అనమాట. బాబా గారినే తలుచుకుంటూ ఉన్నానన్నమాట. ఫస్ట్ టైం బాబు పుట్టాడండి. అలా నాకు బాబా గారు అంటే తెలిసింది. చూసావా, బాబా గారిని తలుచుకోవడం వల్ల నాకు నార్మల్ అయింది. అంటే ఇంచుమించు చాలా వరకు నేను ఇబ్బంది పడ్డానండి. ఆఖరికి సిజేరియన్ కూడా చేసేయమని అనుకున్నారు మా ఇంట్లో వాళ్ళు, కానీ నాకు నార్మల్ డెలివరీ జరిగింది. అందుకని చెప్పని అప్పటి నుంచి బాబా గారు అంటే నాకు ఇష్టం. తర్వాత మా అమ్మగారిని తీసుకుని ఊళ్ళో సాయిబాబా గారి గుడి ఉంటే వెళ్ళొస్తూ ఉండేదాన్నండి. అలా ఒకసారి ఏమైందంటే, పెద్ద సాయిబాబా గారిని కట్టారండి. చెప్పాను కదా, ఒకసారి వీడియో కూడా చేశాను. చాలా పెద్ద బాబా గారు ఉంటారు. ఆ గుడి కట్టినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అండి, నాకు అక్కడికి వెళ్ళగానే ఆయన్ని చూడగానే అసలు విపరీతమైన ఏడుపు వచ్చేసిందండి. ఇంత పెద్దగా వచ్చి నువ్వు మా మా మచిలీపట్నాన్ని కాపాడడానికి వచ్చేసావా సాయిబాబా అని చెప్పేసి అనిపించింది. అలా జరిగిందండి. ఆయన చూడగానే అలా నా కళ్ళమ్మడి నీళ్ళు నాకు తెలియకుండానే కారిపోయినాయి. అప్పటి నుంచి ఆ గుడి కట్టిన దగ్గర నుంచి అక్కడికే వెళ్తూ ఉంటానండి. ఎప్పుడైనా నాకు బాబా గారిని చూడాలి అనిపిస్తే మాత్రం వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. అదో బెంగలా అయిపోతుంది. అలా అలవాటండి. ఒకసారి ఇలాగే ఏమైందంటే అండి, నల్లపూసలు కనిపించలేదు నాకు. కరెక్ట్గా నేను వైజాగ్ వెళ్ళాలండి మా అమ్మగారింటికి. అప్పటికి నేను మా పుట్టింటికి వెళ్ళి 11 సంవత్సరాలు అయిందండి. పెళ్ళైన తర్వాత వెళ్ళలేదు ఏవో సమస్యల వల్ల. తీరా చూస్తే నల్లపూసలు కనిపించలేదండి. అవి గోల్డ్ అనమాట. ఇక నా భయం, ఏంటి అది కనిపించలేదు అంటే ఇక ఊరు పంపించరు కదా. మొట్టమొదటిసారి వెళ్తున్నాను నేను నా పుట్టింటికని. ఇక వెతికి 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 బీరువా వెతికాను, అన్నీ వెతికానండి, ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఆఖరికి ఏడ్చుకుంటూ వచ్చేసి, అంటే ఇక నా ప్రయాణం ఆగిపోతుంది, మా అమ్మగారింటికి వెళ్ళడం అవ్వదు అనే ఫీలింగ్ అండి. దాంతో గబగబా వచ్చి బాబాగారి దగ్గరికి వచ్చి, నువ్వే చేయాలి బాబా, ఏం చేయాలో తెలియదు, నా నల్లపూసలు కనిపించలేదు, నేను పుట్టింటికి వెళ్ళడం నీకు ఇష్టం లేదా, ఇలాగే అనమాట. ఆయనతో మాట్లాడుతున్నట్టే అనేసానండి. అని వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూద్దాం బీరువాని ఇలా తలుపు తీశానండి. మీరు నమ్మరు, ఎంత ఆశ్చర్యం అంటే, తలుపు ఇలా తీయగానే నల్లపూసలు టక్కుమని కింద పడ్డాయండి. మరి అది ఎలా జరిగింది అనేది నాకు తెలియదు. నాకైతే బాబాయే చూపించారు అని అనుకుంటానండి. అంత అలా అన్నమాట నమ్మకం. అలాంటివి నా జీవితంలో చాలా జరిగాయండి. ఒకసారి అప్పట్లో అండి, అంటే దాదాపు 18 ఏళ్ళు అవుతుందండి మేము షిరిడి వెళ్ళి. మా వారు అప్పటికి 2-3 సార్లు వెళ్ళొచ్చేసారండి. వెళ్ళొచ్చేస్తే నేను అన్నాను, నేను షిరిడి వెళ్ళటం అవటం లేదు, నాకైతే బాబాగారు అంటే చాలా ఇష్టం అని చెప్పని అన్నాను అనమాట. అంటే ఆయన అన్నారు, బాబాగారు పిలుపు లేనిదే వెళ్ళలేవు, నన్ను పిలిచారు కాబట్టి నేను వెళ్తున్నాను, నీకైతే పిలుపు లేదు అన్నారు. అనేసరికి అదేంటండి అలా అంటారు, నేనైతే బాబాని చూడాలి షిరిడి వెళ్ళి అని చెప్పానంటే, నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వు, ఇప్పుడు రిజర్వేషన్ చేయిస్తా అన్నారు. ఏదో అలవాగ్గా అన్నట్టు అన్నారండి. వెంటనే గబుక్కుని డబ్బులు నా దగ్గర 2000 3000 ఉంటే అవి తెచ్చి, అయితే చేయించండి రిజర్వేషన్, నేను వెళ్ళిపోతానన్నా. అంటే ఆయన రిజర్వేషన్ చేయించారండి. మా అత్తగారికి, నాకు, మా ఆడబొడుచు గారికి, వాళ్ళ అబ్బాయికి, మా అబ్బాయికి అలా అనమాట చేయించారు. అంతవరకు వచ్చాయి డబ్బులు. చేయించి అన్నారనమాట, వెయిటింగ్ లిస్ట్ వచ్చింది మరి ఎలాగా అంటే, పర్వాలేదండి అన్న. అప్పుడే ఇంకా నాతో వస్తాను అంటే, నేను ఆ మాట అన్న తర్వాత ఒకరోజు టైం ఉందండి, ఇంకెవరెవరు షిరిడి వస్తారో కలెక్ట్ చేశాను అనమాట. దాదాపు 10 మంది వెళ్ళామన్నమాట. వెళ్తే అందరికీ ఇక అందరూ కూడా నాతో వస్తానన్నారు. ఇక అందరం కలిసి బయలుదేరామండి. వెయిటింగ్ లిస్ట్ అయిపోయింది. వెయిటింగ్ లిస్ట్ అయిపోతే సరే అని చెప్పేసి, అంటే వెళ్ళేటప్పుడు మాది విజయవాడ, ఎక్కి వెళ్ళేసరికి 1:30 పడుతుందండి షిరిడి. ఇవాళ పొద్దున మనం 10ంటికి మా మచిలీపట్నంలో బయలుదేరితే మర్నాడు పొద్దున్న దిగుతాం. ఫుడ్ ఏం తీసుకెళ్ళాలి అని ఆలోచన అనమాట. ఫుడ్ ఏం తీసుకెళ్ళాలంటే, నేను చపాతీలు చేసేస్తానని చెప్పాను అన్నానండి. తర్వాత పులిహార కూడా చేసుకున్నాం. ఇలా అందరూ తలో ఐటెం తెచ్చుకున్నారు, ఎవరికి సరిపడా వాళ్ళు ఎవరిది వాళ్ళే తింటున్నాం అనమాట.
తీరా ఏమైందంటే ఆ రోజు శనివారం మేము వెళ్ళింది, శనివారమే ఉంటుంది విజయవాడ నుంచి ట్రైను. అయితే మేము వెళ్ళి ట్రైన్ కోసం ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ రోజు నైటు మా అత్తగారు పులిహార తింటూ ఎవరో పెరుగన్నం కూడా తెచ్చుకున్నాం. ఆ అన్నం వెళ్ళి పులిహార కాదండి, అదే రవ్వ పులిహార. దాంట్లో ఈ అన్నం మెతుకు పడేసరికి అది అంట అయిపోయిందమ్మా, శనివారం ఇంకా మనం తినకూడదు అన్నారు. రాత్రిపూట అండి. పగలైతే కొంచెం తిన్నాం పులిహార, రాత్రికి ఆ రవ్వ పులిహార ఇంకా పని చేయదు అన్నారు. చపాతీ చేయడమేమో కుదరలేదండి అసలు ఈ హడావుల్లో. అంత దూరం ప్రయాణం అంటే నాకు ఏదో ఆందోళన అనమాట. ఈ చపాతీలు అవి చేసుకురాలేదు. ఇక ఎవరి ఫుడ్ వాళ్ళు తిన్నారు. కానీ కొంచెం ఎందుకని అందరూ అన్నీ తెచ్చుకోలేదో ఏమో, కొంచెం ఆకలిగానే అందరూ అంటున్నారనమాట. ఈలోపు నేనేం చేశానంటే, రాత్రి అయిందండి, 10, 11 అవుతుంది. ఆ టైంలో వెళ్ళి ట్రైను డోర్ ఉంటుంది కదండి, ఆ డోర్ దగ్గర నించున్నాను అనమాట. నేను ఇలా పట్టుకొని అవి ఊసలు నించున్నాను. చిన్న చిన్న పల్లెటూళ్ళు వస్తున్నాయి, ట్రైన్ నెమ్మదిగా వెళ్తుంది. ఈలోపు మాతో వచ్చిన శాంతి గారు అని ఆవిడ అన్నారనమాట, భాగ్య ఏంటి అక్కడి నించున్నావు ఏంటంటే, ఏం లేదండి ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తున్నాను, చిన్న చిన్న పల్లెటూర్లు వస్తున్నాయి కదా, అందరూ ఆకలి అంటున్నారు అన్న. ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారండి, మా అత్తగారు, మా ఆడబడుచు, వాళ్ళిద్దరైతే మాత్రం చాలా పెద్దవాళ్ళు. ముందు వాళ్ళకైనా పెట్టాలి కదండి, ఆకలి అంటున్నారు. అత్తయ్య గారు ఏమో అంట అయిపోయిందని చెప్పని ఇదేమో తిన్నన్నారండి రవ్వ పులిహార అన్న. అదేంటో చపాతీలు తెచ్చుకుంటాం అన్నారుగా మీరు అన్నారు. అంటే అయ్యో లేదండి కుదరలేదు అని అన్నాను అనమాట. ఈ లోపండి కింద నుంచి ఒక ఆయన ఎక్కుతున్నారు పైకి. ఏంటమ్మా ఇక్కడ అవన్నీ చూస్తున్నావు అని అంటే, ఏం లేదండి ఏమన్నా టిఫిన్ ఏమైనా దొరుకుతుందేమో, మాతో 10 మంది ఉన్నామండి, మాకు ఆకలేస్తుందని అంటున్నారు అందరూ, ఏం చేయాలని చెప్పని అన్నానండి. అంటే ఆయన తలపాగా పెట్టుకుని చాలా హైట్ ఉన్నారండి మనిషి. అంటే ఆయన ఎవరనేది నాకు కూడా తెలియదు. అమ్మ నా దగ్గర 2 రొట్టెలు ఉన్నాయి తెచ్చిస్తాను తింటారా అని అడిగారండి. నాకేమనిపించిందో, ఆయన ఎందుకు అలా అడిగారో తెలియలేదు కానండి, తింటామండి అని చెప్పాను అన్నానండి. వెంటనే ఆయనండి రొట్టెలు ఎంత ఉన్నాయనుకున్నారు, ఇంత, ఇప్పుడు 2 చేతులు ఇలా చాపితే ఎంతెంత ఉంటాయి, ఇంత పెద్ద రొట్టెలు అనమాట. 2 రొట్టెలండి తెచ్చిచ్చారు ఆయన. తెచ్చిస్తే సరే అని చెప్పాను, అవి తీసేసుకున్నాను నేను. కనీసం థ్యాంక్స్ చెప్పానో కూడా లేదో తెలియదండి. ఎందుకంటే మాతో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆకలిస్తుంది, వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలనే ధ్యాస అనమాట. గబగబా 2 రొట్టెలు తెచ్చి, ఒక రొట్టె మాత్రం పెద్దవాళ్ళు ఇద్దరికి ఇచ్చేసానండి, చెరో సగం. మిగతా ఒక రొట్టె మిగతా 8 మంది పంచుకున్నామండి, చిన్న చిన్న ముక్కలుగా. అంటే పెద్ద పెద్ద రొట్టెలండి. మళ్ళీ షిరిడి వెళ్ళే వరకు ఆకలంటే ఒట్టండి ఎవరైనా సరే. అలా జరిగిందండి. అది బాబాగారి మహత్యం కాదంటారా? మళ్ళీ ఆయన నాకు ఆ ట్రైన్లో అయితే ఆయనకు అనిపించలేదండి, ఆ తలపాగా పెట్టుకున్న ఆయన. నేను ఆకలండం ఏంటో, ఆయన రొట్టెలు తెచ్చివ్వడం ఏంటో నాకు ఇప్పటికీ మిరాకిల్గానే ఉంటుందండి. అయితే షిరిడి వెళ్ళేటప్పుడు అండి ఏమైందో తెలుసా అండి, మాది వెయిటింగ్ లిస్ట్ కదా, సీట్లు అయితే లేవు, ఎవరో ఫ్యామిలీ వస్తున్నారనమాట. వాళ్ళు పాపం అక్కడక్కడ అడ్జస్ట్ చేసి కాసేపు కూర్చుని కాసేపు పడుకుని అలాగే వెళ్ళిపోయాం. షిరిడి వెళ్ళిపోవాలి అంతే. మనం కూర్చుంటామా, నించుంటామా, పడుకుంటామా, ఈ ధ్యాస ఏమీ లేదండి నాకు. వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిన తర్వాత అండి పెద్దవాళ్ళని తీసుకెళ్ళడానికంటే మా అత్తగారు నేనే తీసుకెళ్ళా లైన్లో. ఎందుకంటే పెద్దవాళ్ళకి అసిస్టెంట్స్ ఒకళ్ళని పంపిస్తారు కదా లోపలికి, ఆ లైన్లో వెళ్తున్నామండి. మిగతా వాళ్ళందరూ మామూలు లైన్లో వెళ్ళిపోయారు. కరెక్ట్గా అండి బాబా దర్శనానికి డోర్ ఉంటుంది కదా, అక్కడ దాకా వెళ్ళేసరికి అక్కడ డోరు క్లోజ్ చేసేసారండి. అస్సలు నాకు ఆ రోజు కలిగిన భావన చెప్పలేనండి, అంత బాధ అనమాట. అంటే నేనేం పాపం చేశాను బాబా, నువ్వు నాకు కనిపించవా, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ డోర్ క్లోజ్ చేసేయడం ఏంటి బాబా, అసలు నాకు చాలా బాధగా ఉంది, ఇలా చేయడం ఏం కరెక్ట్ కాదు బాబా. ఈరోజు కనుక నీ దర్శనం కనుక నాకు ఇప్పుడు అవ్వకపోతే నేను మళ్ళీ మచిలీపట్నం వెళ్ళను, షిరిడీలోనే ఉండిపోతాను అనుకున్నానండి. ఎందుకు అనుకున్నానో కూడా తెలీదు. అలా అనుకుని ఏడ్చేస్తున్నానండి. అక్కడ కూడా కళ్ళమ్మడి నీళ్ళు కారిపోతున్నాయి. మా అత్తగారు చేపట్టుకున్నాను, ఏడ్చేస్తున్నా. ఇక అప్పుడు ఒక్క 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో బాధపడ్డానండి. అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, ఈలోపు ఇంకో డోర్ తీశారండి. కరెక్ట్గా మేము నించున్న దగ్గర ఏ డోర్ అయితే క్లోజ్ చేశారో అది తీసి ఇలా వెళ్ళిపోండి మా దర్శనానికి అన్నారు. ఇక నా ఆనందం చెప్పనలవి కాదండి. ఇలాంటి ఎన్నో అనుభవాలు జరిగినాయి అనమాట బాబా గారితో. అలాగే షిరిడీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా మా వారితో పంతం పట్టి వెళ్ళాను కదా, బాబా పిలుపు లేదు నువ్వు వెళ్ళలేవు అంటే వెళ్ళాను కదండి. రిటర్న్లో నా ఒక్కదానికే సీటు రిజర్వ్ అవ్వలేదండి. మిగతా అందరికీ సీట్లు బెర్తులు వచ్చేసినాయి, వెయిటింగ్ లిస్టు కన్ఫర్మ్ అయిపోయినాయి వాళ్ళకి బెర్తులు. నా ఒక్కదానికి అవ్వలేదండి. నేను మాత్రం ఒక దుప్పటి వేసుకుని కింద పడుకున్నానండి. అలా అయినా సరే ఎంతో మనసుకు ఆనందం అనమాట, బాబా దగ్గరికి వెళ్ళొచ్చాను అని. అలాగండి నా షిరిడి ప్రయాణం అలా జరిగింది. అలాంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయండి బాబా గారితో నాకు. మా ఇంట్లో అయితే అనేసేవారు కూడా, మా అత్తగారు అయితే అనేవారు, ఏదైనా కనిపించకపోయినా ఏదైనా చేసినా అడుగు మీ బాబా గారు చూపిస్తారుగా అనేవారు మా అత్తగారు. అలా అనమాట, అంత ఇష్టం అండి సాయిబాబా గారు అంటే నాకు. ఇప్పటికే వీడియో లెంగ్త్ అయిపోయింది, చాలా ఉన్నాయండి ఇంకా నేను పంచుకోవాల్సినవి. ఇంకా ముందు నేను చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే చెప్తానండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా బాబా గారికి అయితే నమస్కారాలండి.